ఇక హైదరాబాద్ లో పాకిస్తాన్ యువకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ యువతిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. అతను నేపాల్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో పోలీసులు పాకిస్తాన్ యువకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎవరైతే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఇన్ని రోజుల పాటు అక్రమంగా పాకిస్తాన్ నుంచి వచ్చి ఇన్ని రోజుల పాటు ఇక్కడ వీసాలు, పాస్పోర్ట్లు, మెడికల్, ఎడ్యుకేషన్, బిజినెస్ పేరుతో ఇల్లీగల్ గా ఉంటున్నటువంటి వారంతా కూడా ఇక్కడ నుంచి కూడా వెళ్లిపోవాలంటూ కూడా తెలంగాణ పోలీస్ శాఖ తరఫున ఉత్తర్వులు వెలువడినటువంటి కొద్దిసేపటికే ఒక పాకిస్తానీ తన దేశం నుంచి బయలుదేరి నేపాల్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నటువంటి యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ పాకిస్తానీ యువకుడు హైదరాబాద్ కి చెందినటువంటి ఒక అమ్మాయిని ఇటీవలే వివాహం ఆడము, ఆ అమ్మాయిని కలవడానికి పాకిస్తాన్ దేశం నుంచి ఈ సమయంలో తను హైదరాబాద్ చేరుకున్నటువంటి వెంటనే అనుమానం వచ్చి ఈ ఉత్తర్వులు జారీ చేసి వెళ్లిపోవాలని గడువిచ్చి ఈ బార్డర్ నుంచి వెళ్లిపోవాలని రూట్ మ్యాప్ చెప్పినాక కూడా ఈ పాకిస్తానీ యువకుడు మళ్లీ తిరిగి హైదరాబాద్ వచ్చాడంటే ఏదైనా కుట్రలో భాగంగా ఇతను ఇక్కడికి వచ్చాడా అనే దానిపై కూడా అనుమానం ఉండడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు. దీనిని మహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తిని గుర్తించి ఇతను పాకిస్తాన్ నేషనలిస్ట్ అన్నట్టుగా కూడా అతని దగ్గర పాస్పోర్ట్, వీసా, తను వచ్చినటువంటి టికెట్స్, ఎలా ఈ భారతదేశంలోకి ఎంటర్ అయ్యాడు, ఇప్పటికే అన్ని బార్డర్లను కూడా పోలీస్ శాఖ, ఆర్మీ దళాలు, భద్రతా దళాలన్నీ కూడా అప్రమత్తం చేసి ఇతర దేశాల నుంచి ఎవరు కూడా భారతదేశంలో అడుగు పెట్టకుండా కట్టుదిట్టమైనటువంటి రహదారులన్నీ కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ప్రతిదీ కూడా తనిఖీలు చేస్తా ఉన్నారు. ఈ సమయంలో ఈ మహమ్మద్ ఫయాజ్ పాకిస్తాన్ నుంచి ఇతను నేపాల్ మీదుగా హైదరాబాద్ ఎలా చేరుకున్నాడు అనే దానిపై మాత్రం కొన్ని సస్పెక్ట్ అనుమానాలు కలుగుతా ఉన్నాయి. వాటన్నిటిని పైన మహమ్మద్ ఫయాజ్ ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతా ఉన్నారు. సందీప్, అంటే మొత్తం హైదరాబాద్ లో ఇంకెంతమంది పాకిస్తాన్ ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి? అంటే ఇప్పటికే డీజీపీ కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం హైదరాబాద్ కమిషనరేట్ వ్యాప్తంగా 208 మంది పాకిస్తానీలు లాంగ్ వీసా పేరుతో కొంతమంది, షార్ట్ వీసా పేరుతో కొంతమంది, మెడికల్ రీజన్స్ తో కొంతమంది, మొత్తం 208 మంది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నివాసం ఉన్నట్టు కూడా గుర్తించి ఆ 208 మంది ఈ నెల 27వ తేదీ వరకు మీరు తిరిగి దేశానికి వెళ్లిపోవాలి. ఇది చట్టబద్ధంగా వార్నింగ్ అనుకోండి, హెచ్చరింపు అనుకోండి. పాకిస్తానీలు ఎవరు కూడా భారతదేశంలో ఉండకూడదు అంటూ కూడా కేంద్ర సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా రాష్ట్రాలన్నిటి కూడా దీనిపైన ఏకతాటిగా ఒక ఆర్డర్స్ ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. అన్ని రాష్ట్రాలలో ఎవరైతే పాకిస్తానీలు వచ్చి ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా ఆ రాష్ట్రాల్లో ఉంటూ అక్కడ సంతానాన్ని పెంచుకొని ఇంకా వాళ్ళు ఇక్కడే స్థిరపడి వాళ్ళ కుటుంబాలన్నిటిని కూడా పాకిస్తాన్ తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వీరందరినీ కూడా చెక్ పెట్టేందుకే కేంద్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుని హైదరాబాద్ పోలీసులు కూడా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చి 208 మంది ఈ నెల 27వ తేదీ లోపు మీరందరూ తిరిగి పాకిస్తాన్ కి వెళ్లిపోవాలి. మీకోసం ఒక బార్డర్ 30 లోపు మీరు చేరుకోకపోతే మేము ఇక్కడ నుంచి కూడా బలవంతంగా మిమ్మల్ని అరెస్ట్ చేసి చట్టపరంగా మిమ్మల్ని శిక్ష వేసి తిరిగి మీ దేశానికి పంపించాల్సి ఉంటుందంటూ మాత్రం తెలంగాణ పోలీసులు ఈ నిర్ణయాన్ని తీసుకొని ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.